ఎప్పుడు కూడా స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు, ఇంత కూడా కనపడలేదు. అనిల్, మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ ఇంకో ఏమో ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను ఇంకొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరం కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. బాబు, నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్గా, వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందరా సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకుముందున్న హీరోలందరి రికార్డ్స్ని బద్దలు కొట్టేశారు మీరు, మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాతే మీరు అదే డేట్కి రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన వెరీ వెరీ హ్యాపీ. ఐ మీన్ వెన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇండస్ట్రీకి కూడా మంచిది. యూనో ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అండ్ ముందు ప్రేక్షకులకు కూడా యూనో దే రిసీవ్ ద ఫిల్మ్ ఇన్ సచ్ బిగ్ వే. ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లా, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం. భీమ్స్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని అండి. సో యాక్చువల్లీ అనిల్ గారితో మాట్లాడినప్పుడు ఎప్పుడో పటాస్ నుంచే వర్క్ చేయాలి యాక్చువల్లీ భీమ్స్ తోటి, కుదరలేదు, ఈ సినిమాకి కుదిరింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చూసాం. అండ్ కాంబినేషన్ కుదిరాక ఎంత సక్సెస్ అయిందో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఏంటి, మీ పర్స్పెక్షన్లో ఏంటి అనిల్ గారితో వర్కింగ్ అంటే ఏం చెప్తారు? అంటే ఒక గ్రంథాలయంకి వెళ్తే మనకు చాలా పుస్తకాలు ఉంటాయి, అందులో చాలా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ప్రతిరోజు వెళ్తే రోజుకు ఒక పుస్తకం చదివినా మనం ఎంత నేర్చుకుంటాం అంత స్కోప్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకు. ఆయనతో కలిసాక నాకు గ్రంథాలయంలో వెళ్ళి చదువుకున్నంత జ్ఞానం వచ్చింది. అండ్ చాలా విషయాలు తెలిసాయి. చిన్న చిన్న విషయాలని ఎలా పట్టుకోవచ్చు, చిన్న చిన్న పదాలతో ఎలా మ్యాజిక్ చేయొచ్చు. అంటే టు బి హానెస్ట్, నేను ఒక లిరిక్ రైటర్ని, పాటలు రాసేవాడిని. సో ఆయనతో కలిసి కూర్చున్నప్పుడు నేను తెలుసుకున్న చాలా తక్కువ అని తెలుసుకున్నాను. ఆయనతో కలిసాక ఇంకా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన ఆల్బమ్స్లో చాలా వరకు హిట్ నెంబర్స్ ఉన్నాయి. సో సంక్రాంతికి వస్తున్నాంని మీ హిట్ నెంబర్స్తో పోల్చుకుంటే మీరు ఎలా ఇష్టపడతారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి పాట నా బిడ్డే. బట్ సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే టు బి హానెస్ట్ ఒక అమ్మ లాంటి జ్ఞాపకం. అంటే ఆల్మోస్ట్ వచ్చి 24 years అయిపోయింది. వచ్చి ఏం చేసామంటే చెప్పేటప్పుడు కొందరికి తెలుసు, ఒక 2 పాటలు 3 పాటలు, కొంతమంది తెలుసు అని చెప్పేవాడిని. వాళ్ళు గుర్తు చేసి చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళగలిగాను, ప్రతి గడప తొక్కగలిగాను, ప్రతి మనిషిని కలవగలిగాను. అందులో ఆల్మోస్ట్ ప్రతి కుటుంబ సభ్యుడిని కలవగలిగాను. సో సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే నేను చిన్నప్పుడు కలిసి ఉన్నారా సినిమా చూసినప్పుడు అరే గుమ్మడి పూల నవ్వులతో గుమ్మ మెదురు చూసే, కలిసుంటే కలదు సుఖం ప్రేమకు పేరంటం. అలా ఆ రోజు ఆ పాటల్ని, ఆ సినిమాని ఎలా అయితే గుండెలో పెట్టుకున్నారో, నేను ఎలా అయితే గుర్తుంచుకున్నానో, ఇకపైన ప్రజలు ఇలాంటి ప్రేమను ఇచ్చినందుకు సదా సంతోషంగా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అనిల్ గారు నీ ఏజ్ ఎంత? కాదు 24 years అంటే నువ్వు ఆల్మోస్ట్ అని సార్ 2002 కలిసి ఉందరా చూసినప్పుడు ఏంటి నువ్వు నీ సంగతి? సార్ 2002లో వచ్చాను సార్ నేను. ఇక్కడికి వచ్చావా? అవును సార్, 2002లో నేను వచ్చాను ఇక్కడికి. ఓకే, నాకు ఎందుకో టెన్షన్ వచ్చింది.
అనిల్ గారు భీమ్స్ గారు ఒక్క నిమిషం. సార్ అనిల్ గారు బిఫోర్ సంక్రాంతి 2025 ఆఫ్టర్ సంక్రాంతి 2025 అంటున్నారు, ఏమంటారు? మళ్ళీ చెప్పండి సార్ ఏమన్నారు? బిఫోర్ సంక్రాంతి ఆఫ్టర్ సంక్రాంతి అంటున్నారు. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మీ కెరీర్ అలా అన్ని కాలం కర్మం అన్ని కలిసి వస్తే చిరంజీవి గారి సినిమా కూడా నెక్స్ట్ చేయబోతున్నారు. సార్ అంత నేచర్స్ గ్రేస్ మన చేతుల్లో ఏం లేదు మీ చేతుల్లోనే ఉందండి. ఇప్పుడు ఏంటో మీకు ఒక టిప్ చెప్పను నేను. సార్ చెప్పండి. లాస్ట్ మినిట్ వరకు డైరెక్టర్లో టెన్షన్ పెట్టకపోవడం, యుఎస్ ప్రీమియర్లకి కరెక్ట్గా టైంకి ప్రింట్లు పంపించడం చేస్తే మీకు అదే అన్ని నేచర్ అదే ఆటోమేటిక్గా అదే కలిసి వస్తుంది. సార్ ఏదో ఒక స్పైస్ లేకుండా క్వశ్చన్ ఉండదే. మీ సినిమాలాగే అనిల్ గారు దానికి కంటిన్యూషన్ యాక్చువల్ ఇందాక ఆయన అన్నట్టు కలిసి వస్తే చిరంజీవి గారి సినిమాకి కూడా తోడొస్తారు అన్నట్టు అన్నారు. ఇంతకీ మీరు కన్ఫర్మ్ చేస్తే మేబీ దాంతో అంటే నేను ఒక చోట చదివాను లైక్ ఈ సినిమాకి వెంకటేష్ గారికి పాటలు బాగున్నాయి, గ్రేస్ పరంగా కూడా చిరంజీవి గారికి అంత మంచి ఆల్బమ్ వస్తే గ్రేస్ స్టెప్స్తో కూడా బాగుంటుంది అని అన్నారు. సో ఇదే కాంబినేషన్ నెక్స్ట్ సినిమాకి వెళ్తుందా? 100% అన్ని అనుకూలంగా జరిగితే అన్ని అద్భుతంగా జరుగుతాయి. ఇందాక నేను నిశాంత్ గారితో అదే చెప్పాను, ఇట్స్ టూ ఎర్లీ ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చేయను. అన్ని ప్రాపర్గా అనౌన్స్మెంట్స్తో వస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ సినిమాలో చాలా వరకు వీ హ్యావ్ ఎ వెరీ షార్ట్ అంటే క్రిస్పీ డ్యూరేషన్ ఉంటుంది, లైక్ 2 hours 20, 2 hours 70, 2 hours 15. ఓన్లీ బిగ్ స్టార్స్ మాత్రమే. తను మన ధర్మేంద్ర కాదు మన కథ గెస్ట్ చేసి ప్రైస్ తీసుకున్న అమ్మాయి. హేమమాలిని, ధర్మేంద్ర ధర్మేంద్ర రాలేదు సార్ ఇంకా. రాలేదా? ఓకే కంటిన్యూ. సో అంటే మీ సినిమా సక్సెస్ ఫార్ములా అంటే మేబీ ఈ క్రిస్పీ డ్యూరేషన్ అంటే యూ విల్ యాక్సెప్ట్ దట్? 100% అండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్కి ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేయాలంటే లెంతే మెయిన్ ప్రధానం. సో నేను ప్రతి సినిమాకి కూడా పనిచేసే జోనర్ని బట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఏ మాస్ కమర్షియల్స్ అయితే ఒక 235-40 వరకు వెళ్తాను. లేదు ఇట్స్ ఏ ప్రాపర్ ఎంటర్టైన్ అంటే ఒక 220-225 ఈ మధ్యలోనే ఉంచుకుంటాను లెంత్. సో అది ప్రతి సినిమా నాకు ప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పర్ఫెక్ట్ లెంత్ 2 hours 22 minutes. అసలు వెళ్ళామా చూసామా అయిపోయిందా అన్నట్టుంది సినిమా, ఫటాఫట్ అనుకున్నారు చాలా మంది యాక్చువల్లీ. సో అలా ఉండబట్టే ఈ సినిమాని మళ్ళీ చూస్తున్నారు. సార్ అనిల్ గారు. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి